యతీంద్రపరవణం వందే రమ్యజామాతరం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాచార్య పర్యంతం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజైర్మరుక్మా వ్యామోహతస్థితరాణి తృణాయ తస్మద్గురోర్భగవతోస్య దయైకసిन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యోతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్మయానాం వాచ్యస్య న కులపతేర్వ కులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామమూర్తిన భూతం సరస్య మహదాపై భట్టనాద శ్రీభవిసార కులశేఖరయో వివాహ భక్తాంగిరేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్రరామయమనావాస్తవ్యమాలాదన యోగేంద్రం కురుకేశ చంద్రజలదిన్ గోవింద కౌరాదికౌ భట్టార్యన్ నిగమాంతయోగజగదాచార్యో స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనకోదేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైదిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షణలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాదపాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభోన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందర్శ జీవజీవాతవే నమః శృత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రిపురాణబంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా సుందరజామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారాన్నవ సమ్మగ్నజంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయా పాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్రపట్నం వందే రమ్యజామాతరం మునిం శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రోణ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్లమాంబలి శ్రీమద్ వెంకటరంగారి శిష్యం సత్శిష్య సేవదం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తే ఓం అస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ శఠగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువழிదినాడెన్నంతన్ కురువూరెన్నం மறுவினியவன் பொன்னுலென்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடிகிணையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன்குலோர் பேணும் எனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலே நந்தேசனோபன் பாதங்கள் யாம் உடைய பத்து வேந்த பெருங்கேத்து இராமான் சுமனுதன் வாயந்த மலர்பாதம் அழங்குகின்ற ஆய்ந்த பெரும் செய்தார் தந்தமிழ் வேதம் தரிக்கும் பெயராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலரங்கள் வன்பவன்மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பாள் வடத்தை தத்தாய் ராமானுசம் மிக்க விரை நிலையம் மெய்யாமையர் நிலையம் தத்த நிலையம் தடையாக தொப்பியலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் கொள்கை அருகோன் யாழிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் வீயர் திவ்ய திருவடிகளே శరణం ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొழிలో మనం 3వ పదిలోకి చేరాము నెమ్మదిగా. అందులో మొదటి తిరువాయిమొழிలో ఇవాళ 8వ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. ఈ 3వ పదిలో మొదటి తిరువాయిమొഴి అంతా కూడా భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని ఎవరూ వర్ణించలేరు అని చెప్పేటువంటి విషయం అన్నమాట. మొత్తం నేను చెప్పలేను, నేను కాదు, వేదం చెప్పలేదు, వేదం కాదు,
వేదం చెప్పుకున్న వైదికులు చెప్పలేదు, వైదికులు కాదు, ఆ వేదానికంటే చెప్పిన బ్రహ్మ కంటే అతీతుడైన ప్రత్యేక బ్రహ్మ ఏర్పడినా చెప్పలేడు అంటున్నారు ఇవాళ భాషలో. మామూలుగా బ్రహ్మ అంటే అతనికి కూడా ఒక కాలానికి అవధి ఉంటుంది. కొంతకాలం అయిపోగానే ఆ బ్రహ్మ యొక్క శక్తి జ్ఞానం అన్నీ నశించిపోతాయి, ఆయన ప్రళయంలో కలిసిపోతాడు. అలా కాకుండా చాలా వెరీ స్పెషల్ బ్రహ్మగారు ఉంటే ఆయన కూడా చెప్పలేరు అని ఉత్ప్రేక్ష చాలా అందమైన పరిష్కృత బ్రహ్మ అని పేరు పెట్టారండి ఆ బ్రహ్మకి. పరిష్కృత బ్రహ్మ అంటే మనకి తెలిసినటువంటి బ్రహ్మ కాదు, ఈ బ్రహ్మకి కూడా ప్రళయంలో నాశనం అనేటువంటిది ఉంటుంది. అలా ప్రళయ నాశనము లేని బ్రహ్మ ఎవరైనా ఉంటే ఆయన కూడా ఈయన మహిమ గురించి చెప్పలేరు అని అంటున్నారు ఇవాటి పాసురంలో. ఎవరు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు అనేటువంటిది ఒక్కొక్క పాసురంలో అలా చెప్పుకుంటూ ఇవాళ పరిష్కృత బ్రహ్మ కూడా చెప్పలేడు అంటున్నారు. 8వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. மாசூணா சுடருடம்பாய் மலராது குவியாது மாசூணா ஞானமாய் முழுதுமாய் முழுது இயன்றாய் மாசூணா வான்கோலத்து அமரர் கோன் வழிபட்டால் மாசூணா உணபாத மலர்ச்சோதி மழுங்காதே மாசூணா சுடர் உடம்பாய் மலராது குவியாது மாசூணா ஞானமாய் முழுதுமாய் முழுது இயன்றாய் மாசூணா வான்கோலத்து அமரர்கோன் வழிபட்டால் மாசூணா உனபாத మలర్చోది మజుంగాదే. ఏ పాసురానికి ఆ పాసురంలోనే స్వామి యొక్క వైభవాన్ని ఎవ్వరూ చెప్పలేరు అంటే వాచామగోచరమైన శక్తి కలవాడు దైవము. యతో వాచో నివర్తంతే, ఏ పరమాత్మ తత్వాన్ని చెప్పలేక వేదం కూడా నివర్తింపబడింది, వెనక్కి వచ్చేసింది. అలాంటి స్వామి యొక్క వైభవాన్ని ఎవ్వరూ చెప్పలేరు అని చెప్తున్నారు. ప్రతిపదార్థాన్ని నోట్ చేసుకుందాం. మాసూనాసుడర్ కాంతివంతమైన ఉడంబాయి దేహము కలిగిన వాడు, మాసూణ దోషము లేనటువంటి కాంతివంతమైన దేహము కలవాడవు. నీ దేహం ఎలాంటిదంటే దోషము లేని కాంతి కలిగినటువంటిది. అంతేకాదు మలరాదు కువియాదు మాసూణ జ్ఞానమాయి, మలరాదు వృద్ధి లేనిది, కువియాదు క్షయము లేనిది అంటే కొన్నాళ్ళకి అలా పెరిగిపోవడం, పెరిగి 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 నాశనం అయిపోవడం. ఇవి ప్రకృతిలో ఉండే జీవాత్మ తత్వాలు. వృద్ధి క్షయం ఉంటాయి వీటికి. కానీ పరమాత్మ యొక్క దేహానికి గాని శరీరానికి గాని లేకపోతే జ్ఞానానికి గాని ఈ వృద్ధి క్షయాలు ఉండవు. ముழுதுమాయ్ జగత్తంతా నువ్వే నిండి ఉన్నావు. ముழுదు ఇయన్రాయ్ అన్నిటికీ నువ్వే నిర్వాహకుడవై ఉన్నావు అంటే రక్షణ కూడా నీ అధీనంలోనే ఉంది. స్వామి మాసూణావాన్ కొలత్ అమరర్ పోన్, ఇది ఈ పాసురంలో ముఖ్యార్థం. ఏమాత్రం మాలిన్యం లేని విలక్షణ జ్ఞానం కలిగిన దేవతలకు స్వామి అయిన బ్రహ్మ. అలాంటి బ్రహ్మ ఉంటాడండి? ఉండడు. ఎందుకంటే బ్రహ్మ కూడా తన కాలం అయిపోయాక ప్రళయంలో కలిసిపోవలసినదే. అలా కలిసిపోనంత శక్తి సంపన్నత కలిగిన బ్రహ్మ గనక ఉంటే ఆ బ్రహ్మకి ఏమని పేరెట్టారు? పరిష్కృత బ్రహ్మ. అంటే ఊహ, ఎవరు ఉండరు అలాగా. ఒకవేళ ఆయన గనక ఉంటే మాసూణా ఉన్ పాదం, ఆయన నిన్ను వర్ణించినా కూడా పాదమలర్ పాదపద్మం సోరి ముజంగాదే, ఆ కాంతి తగ్గిపోదా? బ్రహ్మగారు వర్ణించినా నీ కాంతికి సరిపోదు. అది విషయం. మేము కాదు, సామాన్యులు కాదు, దేవతలు కాదు, మామూలు బ్రహ్మ కాదు,
పరిష్కృత బ్రహ్మగారు వచ్చి చెప్పిన నీ వైభవాన్ని చెప్పలేం. ఎందువల్ల? నీ దేహం అతి ఉజ్వలంగా మెరిసిపోతూ ఉంటుంది. అది దివ్య మంగళ విగ్రహం. ఇంకా నీ జ్ఞానాన్ని చూస్తే అది దివ్య జ్ఞానం. ఇంకా నీ శక్తి చూస్తే సర్వలోక నిర్వాహకత్వ శక్తి, రక్షణ చేయగలిగినటువంటి శక్తి. ఇలాంటి నిన్ను స్తోత్రం చేయడానికి ఎవరు కూడా సమర్థులు కారు అని అంటున్నారు ఈ పాసురంలో. ఇది ఉత్ప్రేక్షాలంకారం అంటారు. ఉత్ప్రేక్షాలంకారం అంటే అందంగా ఊహించడము అన్నమాట. ఒక బ్రహ్మ, మనకి తెలిసిన బ్రహ్మ, ఆయనకు కూడా కాల నియమము కలిగిన వాడు. ఒకవేళ కాల నియమము లేని, జ్ఞానానికి వృద్ధి క్షయాలు లేని, చాలా వెరీ స్పెషల్ అంటామే, వైలక్షణ్యంగా కలిగిన ఒక బ్రహ్మ ఒకవేళ ఉండి వర్ణిస్తే కూడా నీ వైభవాన్ని అతడు కూడా వర్ణించలేడు. ఇంత ఊహించి ఇంత బ్రహ్మ గురించి చెప్పి అన్నీ చెప్పి ఆయన వర్ణించినా కూడా నీ గొప్పతనాన్ని ఆయన పూర్తిగా చెప్పలేడు. అంటే అది ఎంత గొప్పదో. నీ యొక్క దేహకాంతి కానీ నీ జ్ఞాన వైలక్షణ్యం కానీ ఇతరులకు అందేవి కావు. 2 పాయింట్స్. ఒకటి దేహకాంతి, రెండోది జ్ఞానము. పరమాత్మ యొక్క దేహకాంతి మొదటిది, పరమాత్మ యొక్క జ్ఞానము రెండవది. అందుకనే ఇక్కడ మనకి వ్యాఖ్యానంలో వస్తుంది, మలరాదు కువియాదు అనే పదం ఉంది చూడండి. వృద్ధి క్షయము రెండూ లేనిది. ఈ వృద్ధి క్షయాలు లేనిది ఇటు ఉడంబాయి అనే దేహము అనే మాటకి అన్వయిస్తుంది, అటు జ్ఞానమాయి అనే ఆయన యొక్క జ్ఞానానికి కూడా అన్వయిస్తుంది. అంటే దేహానికి వృద్ధి క్షయాలు లేవు, ఎప్పుడు సదైక రూపాయ అన్నట్లుగా ఉంటుంది. జ్ఞానానికి వృద్ధి క్షయము లేదు, ఆయన ఎప్పుడు ఒకేలాగా సర్వజ్ఞ సర్వవిత్ అన్నట్లుగా ఎప్పుడు ఒకే జ్ఞానాన్ని, ఆ జ్ఞాన అతిశయాన్ని, జ్ఞాన వైలక్షణ్యాన్ని కలిగి ఉంటాడు అని ఈ మలరాదు కువియాదు అనేటువంటి పదం, వృద్ధి క్షయాలు లేవు అని చెప్పే పదము అటు ఉడంబాయి శరీరానికి, ఇటు జ్ఞానమాయి జ్ఞానానికి కూడా మనం అన్వయించుకోవాలి. అంటే మలరాదు కువియాదు ఉడంబాయి, మలరాదు కువియాదు జ్ఞానమాయ్ అని 2గా విశేషాలు చెప్పుకోవాలి అని మనకి వ్యాఖ్యానంలో చెప్తారు. అది మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 8 21వ పేజీ. 7 వ్యాఖ్యానం. கீழ்பாட்டில் రుద్రం తొడక్కమానారు ఏత మాట్లార్గల్ ఎంద్రదాయ్. ఇంతకు ముందు పాసురంలో బ్రహ్మ రుద్రాదులు కూడా ఏతం నీ గొప్పతనాన్ని చెప్పలేరు, మాట్లారు, వాళ్ళకి సామర్థ్యం లేదు నీ వైభవాన్ని చెప్పడం కన్నారు. ఈ పాసురంలో ఏంటండి ప్రత్యేకత? అవన్ తనక్కుం కూడా జనకనాన బ్రహ్మ స్తోత్రం పండినాల్. కిందటి దాంట్లో రుద్రుడు అన్నారు, ఈ దాంట్లో రుద్రుడికి కూడా తండ్రి అయినటువంటి బ్రహ్మ, ఆ బ్రహ్మగారు స్తోత్రం చేసిన అదువు మనకు అవధ్యమామ్యన్ బారు ముండు, అది కూడా ఆయనకి అవధ్యం. అవధ్యం అంటే దోషం. ఈ పదాన్ని జాగ్రత్తగా, ఆ వచ్చింది కాబట్టి అజ్ఞానం అలా అనుకుంటామేమో, కాదు. అవధ్యమే అంటే దోషం, వద్యం అంటే అది చాలా స్వచ్ఛమైనది అని అర్థం అన్నమాట. వ్యతిరేక పదాల్లో ఒక ప్రత్యేకత ఇది. అవనయ్యం கீழ்பாட்டிலே சொல்லித்தாய் இதில் உபய பாவனையும் உடைய இவனை போலன்றியே కేవలం బ్రహ్మ భావనయ్యే ఇరుపాన్ వరు బ్రహ్మావై ఉత్ప్రేక్షిత్తు. ఆ పదం ముఖ్యమైనది. ఊహించిన బ్రహ్మ, పరిష్కృత బ్రహ్మ, భావనలోనే ఉంటాడు కానీ నిజంగా ఉండే బ్రహ్మ కాదు. అవనేత్తినాலும் ఆయన పొగిడిన దేవర్కు అవధ్యమామిత్తనయ్యన్రో, ఆయనకది సరిపోదు, దోషమే అవుతుంది ఎంగిరార్. ఎన్ను భట్టర్ అరుళి చెయ్యంబడి అని ఈ అర్థాన్ని భట్టర్ వారు చాలా చక్కగా అన్వయాన్ని చెప్పారు అని అంటారనమాట. అంటే
ఒక్కొక్కరికి అందులో విశేషాలు ఒక్కొక్క రకంగా తోచడం మనం మొదటి నుంచి చూస్తున్నాం. వారు చెప్పినటువంటి అర్థాలకి రామానుజుల నిర్వాహాలు మళ్ళీ వేరుగా ఎలా ఉంటున్నాయో చూస్తున్నాం. బ్రహ్మ కూడా పొగళ్ళేడు అని సామాన్యార్థం చెప్పేశారు. ఆ బ్రహ్మ ఎవరనుకుంటున్నారు? మీరనుకునే బ్రహ్మ కాదు. ఒకవేళ వృద్ధి క్షయాలు లేని జ్ఞానం కలిగిన బ్రహ్మ ఎవరైనా ఉంటే ఆ ఊహించుకున్న బ్రహ్మ పొగడినా కూడా స్వామి యొక్క గొప్పతనం మనకి తెలియదు. ఊహించుకున్న బ్రహ్మ, దీన్ని ఉత్ప్రేక్ష అంటారు. ఉత్ప్రేక్ష అంటే పిల్లలకు అలంకారాలు చెప్పేటప్పుడు చెప్తాం, సొగసుగా ఊహించుట ఉత్ప్రేక్ష. ఏనుగులు ఉన్నాయనుకోండి, ఆహా ఏనుగులు నల్లని మేఘముల వలె కదలాడుచున్నవి అంటాం. ఏనుగు మేఘం కాదు, కానీ అందంగా ఊహించడం అన్నమాట. ఇక్కడ బ్రహ్మ జ్ఞానము తగ్గే బ్రహ్మే ఉన్నాడు, కానీ జ్ఞానము తగ్గని బ్రహ్మ లేడు సృష్టిలో. ఒకవేళ అలా వృద్ధి క్షయాలు లేని జ్ఞానం కలిగిన బ్రహ్మ ఎవరైనా ఉంటే ఆయన కూడా నీ గొప్పతనాన్ని చెప్పలేడు అనేటువంటిది ఇందులో. ఇలా అర్థాలు చెప్పుకోవడం అనేటువంటిది సామాన్యులకు సాధ్యం కాదండి. మనకి రామానుజుల నిర్వాహాలు ఉన్నాయి అంటే అదే విశేషం. రామానుజుల వారు గీతా భాష్యం రచించారు కదండి. గీతా భాష్యంలో కూడా ఇలాగే అందంగా కొన్ని వ్యాఖ్యానాలు చెప్పారు ఆయన. ఇప్పుడు మనకి చాలా ప్రసిద్ధమైన శ్లోకం ఒకటి ఉంది భగవద్గీతలో. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః అనేటువంటిది ఒక శ్లోకం ఉంది మామూలుగా. ఇందులో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, బ్రాహ్మణుడు విద్య వినయ సంపద కలిగిన వాడు, అలాంటి బ్రాహ్మణుడు అని జనరల్ గా అర్థాలు చెప్తుంటారు. రామానుజుల వారు అలా చెప్పద్దు అన్నారు. దానికి రీజనింగ్ చూపించారండి. ఎందువల్లంటే మిగిలిన లైన్లలో గవి హస్తిని, ఏనుగుని గోవుని రెండిటిని చూపించారు, జంట చెప్పారు. ఆవు యందు ఏనుగు యందు ఒకటే ఆత్మ, సునిచైవ స్వపాకేచ, కుక్క యందు కుక్క మాంసము తినే వ్యక్తి యందు, అలా జంటలు చెప్పుకుంటూ వెళ్ళారు. రీజనింగ్ ఎంత బాగా చెప్పారో చూడండి. మిగిలిన 2 పాదాల్లో జంటలు చెప్పిన స్వామి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అని ఒక్క పదం చెప్పడు. విద్యా వినయ సంపద గల బ్రాహ్మణుడు అనేది సామాన్యార్థం. విద్యా వినయ సంపన్నే అది కామ బ్రాహ్మణే, విద్యా వినయ సంపద కలిగిన వాడు బ్రాహ్మణుడు. అలా అక్కడ కూడా 2 చెప్పుకోవాలి. ఎందుకు అక్కడ 2 చెప్పుకోవాలంటే సమతుల్యత అంటారు అర్థంలో. గవి హస్తిని సునిచైవ స్వపాకేచ ఇవి 2 జంటలుగా చెప్పి మొదటి శ్లోకంలో ఒక్క పదాన్ని చెప్పరు, అది కూడా జంట పదం అయి ఉంటుంది. విద్యా వినయ సంపద గలవాడైనా, బ్రాహ్మణుడైనా, గోవైనా, హస్తి అయినా, కుక్క అయినా, ఆ మాంసాన్ని తినేవాడైనా అందరిలోనూ ఆత్మతత్వం ఒకటే అని పండితాః సమదర్శినః, పండితులు తెలుసుకోవాలి. ఇలాంటివి అందరికీ తట్టేటువంటి విషయాలు కాదు. అందుకని రామానుజుల నిర్వాహాలు అనేటువంటిది మనకి శ్రీభాష్యంలో ఎట్టి తిరువాయిమడిలో మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. ఇలా కాదు అలా కాదు అని. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి అర్ధ సమన్వయము అన్నమాట. ఇక్కడ అలాంటి బ్రహ్మ, పరిష్కర్త అయిన బ్రహ్మ, ఊహించే బ్రహ్మ, పరిష్కృత బ్రహ్మ, ఆయన చెప్పినా కూడా నీ వైభవం సరిపోదు అని చెప్తున్నారు. మా చూడరుడంబాయ్ హేయ ప్రత్యనేకమాయ్, ఈ పదం మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం. హేయ ప్రత్యనేకము, హేయ అంటే చెడు, చెడుకు ప్రత్యనేకము అంటే వ్యతిరేకం. చెడుకు వ్యతిరేకం ఏమిటి? మంచి. మంచిదై శుభంకరమైనదై
కళ్యాణ గుణ సమన్వితమైనదై శుద్ధ సత్వమాగయ్యాలే. అందులో ఇంకా రజోగుణం తమో గుణం ఏమాత్రం కలవు. శుద్ధ సత్వమే ఒక మూర్తిని దాల్చినట్లుగా ఉండే నిరవధిక తేజోరూపమాన దివ్య విగ్రహత్తై ఉడయ్యాయ్. నిరవధిక అంతులేనటువంటి శుద్ధ సత్వరూపమైనటువంటి దేహము కలిగిన వాడు స్వామి. రెండు విషయాలు చెప్పారు. ఒకటి దేహము, రెండవది జ్ఞానం. దేహం పైకి కనపడేది, జ్ఞానం ఆత్మగుణం. ఈ రెండిటికి కూడా ఏమాత్రము వృద్ధి క్షయాలు లేవు. అదే మనం గుర్తుపెట్టుకోవలసినది. మలరాదు కువియాదు అరింబెనై అలరై ఎన్నంబడియా ఈ రెక్కం శర్మంగయ్యాళ్వార్లు చెప్పినట్లుగా అది వృద్ధి క్షయాలు లేనటువంటిది. యువ కుమారహ ఎంగరపడియే ఏకకాలத்திலே இரண்டவஸ்தையம் சொல்லலா இருக்கை. చాలా చక్కని ఉదాహరణను ఒకదాన్ని చెప్పారు. రామాయణంలో రామచంద్రుణ్ణి యువ కుమారహ అని వర్ణిస్తారు. యువ కుమారహ అని వర్ణిస్తారు. ఇది చక్కటి సూక్ష్మ పరిశీలనతో చెప్పేటువంటి వ్యాఖ్యానంగా చెప్తారనమాట. యువ కుమారహ అంటే ఏమిటండి? యువ అంటే యువకుడు అండి, కుమారహ అంటే కుమారుడండి. ఒకే వ్యక్తి యువ కుమారహ ఎలా అవుతాడు అంటే దానికి అర్థాన్ని చెప్తున్నారు. యువాచ కుమారశ్చ యువ కుమారహ. ఇప్పుడే యవ్వనంలోకి వెడుతున్నాడండి. ఒక 16, 17, 18 ఏళ్ళు తీసుకుందాం. అప్పుడప్పుడే ప్రవేశిస్తున్నాడు. ఓ 18 ఏళ్ల వాడు అని చెప్పాలనుకోండి, 17 నుండి 18 వచ్చేలోపు అటు యవ్వనం కొంత స్పృశిస్తోంది, ఇటు కౌమార్యం కొంచెం వదిలి పెడుతోంది. బాల్యావస్థ కొంచెం పోయి యవ్వనావస్థ వస్తున్న కలగలుపు సమయము అండాన్ని యువ కుమార అన్నారు. ఎంత చక్కటి పరిశీలన అనిపిస్తుంది. పిల్లలు ఎదుగుతూ ఉంటారు, బాల్యం వీడుతుంది, యవ్వనావస్థ వస్తూ ఉంటుంది. రాముడిని అలాగే వర్ణించారు. నోనోగు మీసాల వాడు రాముడు అంటే అప్పుడప్పుడే యవ్వనావిర్భావం కలుగుతోంది. కానీ ఇంకా చిన్నతనం తాలూకు ఛాయలు కొంచెం ఉన్నాయి. దాన్ని యువ కుమార అంటారు అని చెప్పి యవ్వన దశ కౌమార దశ మిక్స్ అయి కనిపిస్తున్నాయా అన్నంత అందంగా ఉన్నాడు అని. ఇటు అంత ముద్దొస్తున్నాడు, అటు అంత అందంగా ఉన్నాడు అని ఆ పదానికి అర్థం చెప్పుకుంటాం. ఇంకొక రకంగా కూడా సమాసాన్ని చేయొచ్చండి. యువ అకుమారశ్చ, యువకుడు కుమారుడు కానివాడు అంటే ఏమైంది? 16 పూర్తిగా నిండిపోయాయి. అకుమారుడు, కుమారుడు కాదు, యువ యవ్వనంలో ప్రవేశించాడు. ఈ రెండు అర్థాలు కూడా ఒకటేనండి. ఆ చిన్నప్పటి బాల్యావస్థ అలా పెరిగి యవ్వనంలో ప్రవేశిస్తూ, యవ్వనం ఇంకా పూర్తిగా రాకుండా యవ్వనం బాల్యాల యొక్క కలగలుపు అందం ఎలా ఉంటుందో అది మనం ఊహించుకోవాలి అంటారు రామాయణంలో. అలాగే ఇక్కడ కూడా అండి, మలరాదు కుయాదు, అది వృద్ధి లేదు క్షయము లేదు అంటే వృద్ధి క్షయ రాహిత్యం అంటాం దీన్ని మనం. ఆ శరీరం ఎప్పుడు ఒకేలా మెరిసిపోతూ ఉంటుందన్నమాట. అలా ఎలాగండి అంటే చెప్తున్నారు ఇక్కడ మనకి, ఏకకాలத்திலே இரண்டவஸ்தையும் சொல்லலா இருக்கை. ఒకే సమయంలో ఒకే దేహంలో అప్పుడప్పుడే విడిచిపెడుతున్న కౌమారం, అప్పుడే ప్రవేశిస్తున్న యవ్వనం కలిగినటువంటి అవస్థలాగా అని ఒక అందమైన ఉదాహరణ చెప్పి, మరి పరమాత్మ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ అని చదువుతాం కదండి. సదైక రూపాయ ఎంగర పడే క్షయ వృద్ధిகள் அன்றைக்கே
ఇరుక్కుమెన్రుమాం, వృద్ధి గాని క్షయము గాని లేనటువంటి అద్భుతమైన దేహకాంతి. మాసూణ జ్ఞానమాయ్. నెక్స్ట్ పేజీ 22వ పేజీ ఫస్ట్ లైన్. ஒரு ஹேத்துவாலே మాసేరక్కడవదల్లాద జ్ఞానత్తై ఉడయ్యాయ్. అంటే జ్ఞానము కూడా మనకి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అంటే అంతే కదండి, తెరుపు మరుపు ఉంటాయి కదా మనకి. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ఎన్ని వింటున్నాము, అన్నీ తెలిసినట్లుంటాయి. మళ్ళీ చెప్పమంటే ఒకటి గుర్తుకు రాదు. వినడానికి ఆనందంగా ఉంటుంది కానీ చెప్పమంటే మళ్ళీ మనకి రాదు. ఇది మనకున్నటువంటి ప్రత్యేకమైన ఒక లక్షణం అన్నమాట. అలాంటిది కాకుండా జ్ఞానత్తై ఉడయ్యాయి, చక్కటి జ్ఞానము, అటు ఇటు కదలని, అంటే మరపు అనేటువంటిది లేని జ్ఞానము కలిగి మలరాదు కుయాదు ఎంగిరదు ఈ మాటని కీజుమ్మేలున్న అన్వయిక కడవదు. కింద పైన కూడా అన్వయించుకోండి. కింద పైన అంటే ముందుగా అన్వయించుకుంటే ఉడంబాయి, ఉడంబాయి అంటే శరీరమయ్యి, మలరాదు కువియాదు ఉడంబాయి అని ఒక మాట చెప్పుకోవాలి. మలరాదు కువియాదు జ్ఞానమై అని రెండో దానితో కూడా రెండిటికి ఉపయోగిస్తుంది. దీన్ని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. దేహళీ దీప న్యాయం అంటారు. దేహళీ దీపం అంటే గడప మీద పెట్టినటువంటి దీపము ఆ గదిలోకి కాంతినిస్తుంది, ఈ గదిలోకి కాంతినిస్తుంది. రెండు వైపులా దాని యొక్క శక్తిని చూపించినట్టు మలరాదు కువియాదు అనేటువంటి పదము అటు దేహానికి వృద్ధి క్షయాలు లేనిదని అర్థం చెప్తుంది, ఇటు జ్ఞానానికి కూడా వృద్ధి క్షయాలు లేనిది అని అర్థం చెప్తుంది అనమాట. எங்கிறது கீழும் மேலும் அன்வைக்க கடவது. సంసారిகள் కర్మ నిబంధనమాగ పరిగ్రహిత దేహத்துக்கு వరకడవదాన స్వరూప అన్యదా భావం ఇల్లై ఇవన్ తిరుమేనెక్కు. ఈ సంసారులకి కర్మ నిబంధనంగా మనం చేసుకున్న పాప పుణ్యాల ఆధారంగా మనకు వచ్చేటువంటి అన్యథా జ్ఞానము, అపార్థము, ఇలాంటి సంశయాలు, విపర్యాయాలు, జ్ఞానానికి ఉండే దోషాలు 2-3 ఉన్నాయి. మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఇదా అదా అనుకోవడం, ఒకవేళ ఇందుకోసం ఇలా అవుతుందేమో అనుకోవడం, ఒకదాన్ని చూసి ఒకటి అనుకోవడం, ఇలాంటి దోషాలు ఏవి కూడా ఆయన తిరుమేనికి ఉండవు. ఎప్పుడు ఒకవేళ మెరిసిపోతూ ఉండేటువంటి మేము అవరగ జ్ఞానத்துக்கு கடவதான ஸ்வபாவ அந்நதா பாவம் இல்லை இவனுடைய జ్ఞానத்துக்கு ఎంగై. మా సంసారికి పోయి జ్ఞానంకి మరుపు రావడం అనేది ఉంటుంది, కానీ భగవద్ జ్ఞానానికి మరుపు అనేటువంటిది ఉండనే ఉండదు. సారాంశంగా ఒక్క మాట చెప్పుకుంటే సరిపోతుంది. వృద్ధి క్షయము లేని దేహకాంతి కలవాడు, వృద్ధి క్షయము లేని జ్ఞానకాంతి కలిగిన వాడు. అలా పెట్టేసుకుంటే హాయిగా తేలిగ్గా ఉంటుంది. முழுதுமாய் அனுக்கமான குணங்களையுடையாய் ముజుదుమాయ్ జగచ్చరీరనాయ్ నిర్కం నిలై. ఇంకా ఎన్నో గుణాలు అవి ఆయనలో ఎప్పుడు అలా స్థిరంగా ఉంటాయి. అనుక్తం ఇంకా చెప్పలేదు ఇక్కడ. ఎన్ని గుణాల గురించి అయినా మనం చెప్పుకోవచ్చు. ఇది జగత్ శరీరనాయ్ చాలా ముఖ్యమైనది. ఈ జగత్తునంతటిని తనకి శరీరంగా శరీర భావం అని సంబంధాలు ఉన్నాయే, అందులో ఈ లోకం అంతా ఆయన యొక్క శరీరముగా కలిగినటువంటి వాడు. ముజిదియన్రాయ్ వరం పిన్ని ముజిదియన్నాయ్ ఎన్నదీన అనువాదమాయ్ எல்லாவற்றையும் నిర్వాహిత என்றபடி సర్వాంతర్యామయై అన్నిటినీ రక్షించగలవాడు అని చెప్పే అర్థం. మూడోది రక్షణ సామర్థ్యం. దేహకాంతి గొప్పది, జ్ఞానకాంతి గొప్పది, రక్షణ సామర్థ్యం గొప్పది. మా శూణా విద్యాది చతుర్ముఖాయు ఇత్యాది అప్పటిపట్ట అమరర్ కోన్ ఉన్న స్తోత్రం పండినాల్. అలాగ చెప్పేటువంటి అమరర్ కోన్, అమరర్ కోన్. అమరర్ అంటే అమరులు అంటే అర్థం ఏమిటండి? నమ్రియంతి, వారు మరణించరు కాబట్టి వాళ్ళకి అమరులు అని పేరు వచ్చింది. మరణము లేని వారు. ఆ మరణము లేని దేవతలకు కోన్ నాయకుడు మొట్టమొదటి వాడెవరు? చతుర్ముఖ
బ్రహ్మ. ఆయన స్తోత్రం చేసిన అవనం అడిక్కిజువు సైదానాయ్ విడిమెత్తనై, ఆయన చెప్పింది కూడా ఈయన గొప్పతనానికి తక్కువే అవుతుంది. ఆళ్వార్గళేరే అవన్ అడి అరిందు మంగళాశాసనం పండువారు. ఈయన అలాంటి మూలాన్ని తెలుసుకొని మంగళాశాసనం చేసేటువంటి ఆళ్వార్లు కదా. తిరోధాన హేతు విల్లాడ జ్ఞానాది భూషణంగళయుడయ్యానరు అమరర్ కోనై ఉండాక్కువదు. ఇది ఈ పాసరంలో ముఖ్యార్థాన్ని. తిరోధాన హేతువు మాయమైపోవడం, అటు దేహం గాని ఇటు జ్ఞానం గాని వృద్ధి గాని క్షయము గాని లేకుండా ఉండేటువంటి ఓర్ అమరర్ కోనై, 23వ పేజీ ఫస్ట్ లైన్. ఓర్ అమరర్ కోనై, ఒక దేవతా నాయకుడు ఉండాక్కువదు. ఒకవేళ ఉండి ఉంటే ఉత్ప్రేక్షిత నాన బ్రహ్మ, ఉత్ప్రేక్షిత బ్రహ్మ అని పేరు పెట్టారు. ఊహలో నిలిచిన బ్రహ్మ. అలాంటి బ్రహ్మ అసలు లేడు. ఊహలో నిలిచినటువంటి బ్రహ్మ ఎంగైకు నిదానమిదు. ఇవ్వరుగిల్ బ్రహ్మావుకు తన అధికారావసానத்திலே జ్ఞానత్తికు తిరోధానముండెరే. మనకి తెలిసినటువంటి బ్రహ్మకి తిరోధానం, జ్ఞానము పోవడం అనేది ఒక సమయంలో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ప్రళయార్ణవంలో బ్రహ్మతో సహా అందరూ మాయమైపోయేటప్పుడు ఆ బ్రహ్మకున్న జ్ఞానం అంతా కూడా పోతుంది. ఇటొచ్చి టైమింగ్స్ వేరు. మనకేమో మన ఆయుర్దాయంలో 100 ఏళ్లకు పోతుంది. ఆయనకేమో మనకి సంవత్సరం ఒక రోజైతే అలాంటిది వర్ష శతాలు ఉండేటువంటి వాళ్ళ లెక్కలో కూడా ఆయనకు 100 ఏళ్ళైతే జ్ఞానము పోతుంది. ఎవరికి? మామూలుగా ఉన్న బ్రహ్మకి. మరి ఇప్పుడు ఈ ఉత్ప్రేక్షిత బ్రహ్మ, ఊహించిన బ్రహ్మ ఉన్నారే, ఆయన చెప్పినా నీ గొప్ప అందదు అనేది. వழிపడికై కురుపాగ చెల్లుగుర కోలమాగయ్యాలే. కోలం ఏమందవండి, ఏమందవండి అది. అది కురుపాన జ్ఞానతిలే కిడక్కుమిద్దన ఇరే. రెండిటి గురించి చెప్పారు మనకి. దేహ సౌందర్యం చెప్పారు, జ్ఞాన సౌందర్యం గురించి కూడా చెప్తూ అప్పటి ఇరెక్కర అమరర్కోను తాను అలా చెప్పే జ్ఞానము నశించనటువంటి ఉత్ప్రేక్షిత బ్రహ్మ ఒకవేళ నిన్ను వర్ణించిన ఉన్న స్తోత్రం పండినాల్, నిన్ను స్తోత్రం చేస్తే ஒரு సంసర్గத்தால் మాసూనక్కడ వదండ్రికే ఇరిక్కర ఉన్ తిరువడిగళం తేజస్సానదు. ఏ మాత్రము పరిపూర్ణంగా చెప్పగలిగినది కాదు నీ పాదముల కాంతి. ఉన్ తిరువడిగళిన్ తేజస్సానదు. నీ పాదముల యొక్క తేజస్సు. ఇవనేత్తుమళవే తిరువడిగళ్ ఎన్నుమజంగాదో. ఈ వీళ్ళు వర్ణిస్తే విన్నవాళ్ళు అనుకుంటారట, ఓహో ఇంతే కదా ఈయన కాంతి, ఇంతే కదా అనుకుంటారట. ఆ వర్ణించేదానికి ఒక అవధి ఏర్పడుతుంది. కానీ నీ కాంతికి అవధి లేదు. ఈయన చెప్పడం వల్ల ఇంతే కదా అనుకుంటారు. ఇంతకంటే ఎక్కువ ఉందన్న విషయం వాళ్ళకి తెలియదు. ఎన్ను మజంగాదో తమ్ముడయ్య శేషత్వాన్ అనురూపమాన ఉన్ తెరిమేనయన్నాదే ఉనపాదం ఎంగిరార్. ఇక్కడ మళ్ళీ చాలా చక్కటి మాట ఒకటి ఇచ్చారనమాట. ఏమిటంటే అది, ఏమంటే దేహకాంతి అనాలి కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి ఉనపాదం అన్నారేంటండి, నీ పాదకాంతి అన్నారేంటండి, నీ దేహకాంతి అని కదా అనాలి. అంత చిన్న విషయాన్ని కూడా ఎలాగా చక్కగా సమన్వయిస్తారో చూడండి. మాసూణావున పాదమలర్చోది, పాదమలర్చోది పాదాల కాంతి. అదేంటండి, పై లైన్లో దేహకాంతి అని చెప్పారు, ఇక్కడ పాదకాంతి అంటున్నారు అని అంటే ఆళ్వారు భగవంతుడి పాదాలనే పట్టుకున్నటువంటి ఒక జీవుడికి భగవంతుడి పాదాలే శరణ్యాలు కాబట్టి ఆ శేషి భావాన్ని అనుక్షణం గుర్తు చేస్తూ పాదమే నీ పాదము అన్నారు అన్నమాట. అంటే
ఇవాళ మనకి ఈ పాసురంలో ఏం చెప్పారు అంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి నేను 7వ పాసురంలో మనం చెప్పుకున్నాము, 8వ పాసురంలో కూడా అవతారికలో చెప్పుకున్నాము. మనకి బ్రహ్మ భావనా నిష్ఠులు, కర్మ భావనా నిష్ఠులు, ఉభయ భావనా నిష్ఠులు అని 3 ఉన్నారు. బ్రహ్మ భావన అంటే సనక సనందనాదుల్ని ఉదాహరణగా తీసుకోవాలి. కర్మ ధ్యానం, ఎప్పుడు అలా పరమాత్మనే ధ్యానిస్తూ ఉంటారు వాళ్ళు. కర్మ విషయం తీసుకోవాలి అంటే నిన్న చెప్పుకున్నాము, యమాదులు కానీ దక్ష ప్రజాపతి మొదలైన వాళ్ళు కానీ వారికి ఇచ్చినటువంటి విధిని నిర్వర్తించే వాళ్ళు కర్మ భావన నిష్ఠులు. మరి సృష్టి చేసేటువంటి బ్రహ్మ ఉభయ భావన నిష్ఠుడు. అంటే అతనికి బ్రహ్మ భావన ఉంది, కర్మ భావన ఉంది. వీళ్ళందరూ కూడా ప్రళయంలో నశించే వాళ్ళే. కర్మ భావనా నిష్ఠులు పోతారు, బ్రహ్మ భావనా నిష్ఠులు పోతారు. బ్రహ్మగారు కూడా ప్రళయార్ణవంలో మునిగిపోయేవాడే. మరి ఎవరు వర్ణించగలరండి? ఈ బ్రహ్మగారిలాగా జ్ఞానానికి ఎప్పుడూ మరపు లేని ఒక ఉత్ప్రేక్షిత బ్రహ్మని గనక మనం ఊహించుకుంటే ఆ ఊహించిన బ్రహ్మ కూడా నీ గొప్పతనాన్ని చెప్పలేడు. అది ఈ పాసురం యొక్క సారాంశము అన్నమాట. అంటే నిన్న గురించి మొత్తం ఈ తిరువాయుమొഴി అంతా నిన్ను గురించి ఎవరు పొగడలేరు 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 అంటున్నారు. ఎవరు పొగడలేరు అనేది ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చి కల్పిత బ్రహ్మ, ఉత్ప్రేక్షిత బ్రహ్మ, పరిష్కృత బ్రహ్మ ఆయన కూడా నిన్ను వర్ణించలేడు అని 8వ పాసురంలో చెప్పారు. ఇంకా 9వ పాసురం, ఇది చాలా అందమైన పాసురంగా, ఏమండి గొప్పతనాన్నే చెప్పలేరా? నేర్మై మేన్మై అనే 2 పదాలు ఉన్నాయండి. గొప్పతనాన్ని చెప్పడం అంటే పరత్వాన్ని చెప్పడం, సౌలభ్యాన్ని చెప్పడం అనే మాట ఒకటి ఉంది. పోనీ సౌలభ్యాన్ని చెప్పగలరా అండి? దాన్ని అసలు చెప్పలేం. పరత్వమేనా ఏమన్నా ఎవరైనా ఊహించబడిన వాళ్ళు చెప్పగలరేమో గాని సౌలభ్యాన్ని అంతకంటే చెప్పలేమంటున్నారు 9వ పాసురంలో. మజుంగాదవైనుదియ చక్కర్ నల్వలత్తయ్యాయ్ துயம் காதல் களிரளிப்பான் புல்வூரந்து தோன்றினையே மழுங்காத ஜானமே படையாக மலரூலகில் துயம்பாயக்களித்தால் உன் சுடற்சோதி மறையாதே. மழுங்காதவை நுதிய சக்கர நல்வலத்தையாய் துயம் காதல் களிரளிப்பான் புல்வூரந்து தோன்றினையே மழங்காத ஜானமே படையாக மலருலகில் தொழும்பாக்களித்தால் பொன் சுடர் ஜోதி మరయ్యాదే. చాలా అందమైనటువంటి పాసురం. గజేంద్ర రక్షణని స్ఫురింపచేసిన పాసురం. కరివరదుణ్ణి గుర్తుకు తెచ్చినటువంటి పాసురం. దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. మళంగాద నుదియ చక్కరం. మళుంగాద మొక్కవోని అంచుగల చక్రం. స్వామి యొక్క సుదర్శన చక్రం ఉందే, దాని అంచు ఎలా ఉంటుందంటే మొక్కవోనిది. మొక్కవోవడం అంటే తుప్పు పట్టి పని చేయకుండా పోవడం. అలా మొక్కవోనిది, ఏమాత్రము తుప్పు పట్టడం కాదు, దాని మరింత పదునుగా మరింత పదునుగా మరింత పదునుగా తయారవుతూ ఉంటుందిట ఆ చక్రము. నల్వలత్తయ్యాయ్, సుందరమంగా చక్రం సుందరం. ఈ నల్ అనేది కూడా అటు ఇటు చెప్పాలి. సుందరమైన చక్రాన్ని సుందరమైన కుడి చేతితో పట్టుకున్నవాడా అని పిలిచారు. ఒకటి చక్రధారి అని పిలిచారు. 2 త్వజం కాదల్ కలిరు, నీకు కైంకర్యం చేయాలని ఏనుగు ఆశపడింది. అది గజేంద్ర రక్షణ వృత్తాంతాన్ని చెప్పేటువంటి
పదం అన్నమాట. కళిరు అంటే ఏనుగు. ఆ ఏనుగుకి ఏం ఆశ కలిగింది? నీకేదైనా కైంకర్యం చేయాలనిపించింది. ఏమిటా కైంకర్యం? ఆ సరస్సులో కనపడినటువంటి పద్మాన్ని నీ పాదాల మీద సమర్పించాలి అనే ప్రేమే కైంకర్యము. బాగా గుర్తు పెట్టుకోవాలి. అళిప్పాన్ ఆ ఏనుగుని రక్షించడం కోసం పుల్వూరందు గరుత్మంతుణ్ణి నడిపించుకుని, గరుత్మంతుణ్ణి నడిపించుకోవడం ఏంటండి? అసలు మనస్సు యొక్క వేగం కంటే స్పీడ్ గరుత్మంతుడి యొక్క వేగం. గరుత్మంతుడిని కూడా నడిపించాడు అంటేట నీ స్పీడ్ నాకు చాలడం లేదు అని రెక్కల దగ్గరికి మడిచి సంకలో పెట్టుకుని తాను పరిగెట్టాడు. అంత వేగం అన్నమాట. గరుత్మంతుణ్ణి కూడా మనకి సరదాగా పిల్లలు అంటుంటారు, నేను తొందరగా వెళ్ళిపోవాలి అని రైల్లో పరుగులు పెట్టారు అంటారు. రైల్లో ఎంత పరుగులు పెట్టినా రైలు ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికే వెళతాం, కానీ మన పరుగుల వల్ల పావుగంట ముందు చేరలేం కదండి. అది లౌకిక అర్థాలు. కానీ ఇక్కడ గరుత్మంతుడు అలాంటి వాడు కాదు. మనస్సు కంటే వేగంగా ముందు వెళ్ళేవాడు. సంకల్పంతో అక్కడ ఉంటాడు ఆయన. ఆ స్పీడ్ కూడా చాలా లేట్ అండి పెరుమాళ్ళకి. అందువల్ల ఆ గరుత్మంతుడిని సంకలో పెట్టుకున్నట్టు నడు నడు అని మనం మొల్ల పద్యం చెప్పామే. ఒకటి చరచి నిబ్బరముగా ఏతెంచు ఖగరాజు రెక్కగాడ్పులు మెంటరింగురనగా, అయ్యో స్వామి నన్ను తీసుకెళ్ళవా అని అంటుంటే, ఉండు నాకు అర్జెంట్ పని ఉంది, తర్వాత నేను తీసుకెళ్తాను అన్నట్టుగా. కాదు స్వామి తీసుకో అంటే పట్టేసుకుని కూడా పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే ఆ ఆతృత, ఎంత తొందరగా వెళ్ళిపోతాను, గజేంద్రుడు ఎంత బాధపడిపోతున్నాడు అని. అలాగా తోండ్రినయ్యే ఆ గరుత్మంతుణ్ణి నడిపించుకొని ప్రకాశించిన వాడా, మలరు ఉలగిల్ తొళంబాయార్కు, మలరు ఉలగు ఈ లోకం ఎక్కడి నుంచి వచ్చింది? మలర్ పుష్పం, నాభి కమలంలోంచి వచ్చినటువంటి ఈ లోకం. తొళంబాయార్కు ఆ లోకులు నిన్ను ఆశ్రయిస్తే మయుంగాద జ్ఞానం పడయ్యాగా, మరపులేని జ్ఞానాన్నే ఒక పరికరంగా తీసుకుంటాం. ఈ పాసురంలో ఒక విశేషార్థాన్ని చెప్తారు. ఏమిటి అంటే రక్షించాలి అనే ఆలోచనే పరికరం అంటండి. ఈ శంఖాలు చక్రాలు ఇవన్నీ పరికరాలు కాదట. రక్షించాలి అనే త్వరే పరికరంగా ఉండి అళిత్తాల్ ఉన్ సుడర్ సోది మరయ్యాదే, అప్పుడు అలాంటి నిన్ను వర్ణిస్తే నీ ప్రకాశవంతమైన కాంతికి మాపు కలగదా, మాసూనాదే మాసిపోదా, మాయదా తగ్గిపోదా, ఆ గొప్పతనం మా మాటలకి అందుతుందా? ఓ శ్రీపతి, నీకు ఆశ్రిత వాత్సల్యం అనే అద్భుతమైనటువంటి గుణం ఒకటి ఉంది. ఆ గుణంతో నువ్వు నిజంగా గజేంద్రుణ్ణి రక్షించాలి అంటే ఆయన రావాలంటే సంకల్ప జ్ఞాన మాత్రం చేత మొసల్ని చంపేయవచ్చు. కానీ నీకున్న ఆశ్రిత వాత్సల్యం ఉందే, వాత్సల్యం అంటే ఏ దోషం ఉందో ఆ దోషాన్ని గుణంగా తీసుకోవడం. వత్స మీద ఆవు దూడ మీద ఉన్న దోషాన్ని భోగ్యంగా ఆరగిస్తుంది తల్లి ఆవు. అలాగ మనం చేసిన తప్పుని భోగ్యంగా ఆరగించాడు. ఏమిటి చేశాడు? సంవత్సరాలు నన్ను నేను రక్షించుకోగలను అని తన మీద తను నమ్మకం పెట్టుకున్నాడు. దానిని కూడా వాత్సల్యంగా భావించి లోకాలన్నీ ఆశ్చర్యపోయేలాగా చక్రాయుధాన్ని పంపించి మకరాన్ని చీల్చి ఆ గజేంద్రుడు కాలు ఎత్తి ఒడిలో పెట్టుకుని దానిని నీ కండువా నోటి దగ్గర ఊది ఆ గాయాల మీద అద్ది గాయాలన్నీ పోగొట్టినటువంటి వాడ. ఏం అనుగ్రహించావయ్యా స్వామి అంటున్నారు ఈ పాసురంలో. 9వ పాసురం వ్యాఖ్యానము, 7 వ్యాఖ్యానము 24వ పేజీ చివరిలో ఉంది చూడండి. 9ஆம் பாட்டு. மேன்மை தானே பேச கொண்டாதென்னைக்கு நேர்மை தானோ பேச்சுக்கு నిలమాయిరెక్కిరదు ఎంగిరార్. మేన్మై అంటేనేమో గొప్పతనం అండి, నేర్మై అంటేనేమో సౌలభ్యం అండి.
అంటే మేన్మై అంటే పరత్వం అని చెప్పుకోవచ్చు, నేర్మై అంటే సౌలభ్యము అని చెప్పుకోవచ్చు. ఆయనకు 2 గుణాలు ఉన్నాయి. మన మాటలకు అందనిది పరత్వం, మన మీద చూపించే దయ సౌలభ్యం. మజుంగాద 25వ పేజీ ఫస్ట్ లైన్. శత్రు శరంగళిలే వడప్పడ சாணையிலே இட்டா போலே புகர் பத்தாவாரா நிற்குமாய் இருத்தே திருவாழே மழங்கடவரன்றியே கூறிய முனையை உடைய திருவாழியை வடிவார் சோது வலத்துடையும் என்னும்படியே వలవరుగే ఉడయ్యాయ్. ఈ సుదర్శన చక్రానికి ఏదైనా ఒక దానికి పదును పెడుతూ ఉంటాం కదండి, అప్పుడప్పుడు కొంతకాలంకి అది మోటుగా అయిపోతూ ఉంటుంది అని చెప్పి పదును పెడుతుంటాం. సుదర్శన చక్రాంకిట పదునేదో తెలుసా అండి? శానయిలే ఇట్టా పోలే, సాన పెట్టినట్లుగా పదును పెట్టడం ఎలాగా? శత్రు శరంగళిలే పడప్పడ, శత్రువుల తలని నరుకుతూ పోవడమే సాన పెట్టడం. ఆ మొసలిని తల ఇలా నరికేశాడు, అది సాన పెట్టినట్లయింది. అలా ఎక్కడ ఏ శత్రువుని నరికితే అది సాన పెట్టి మరింత పదునుగా తయారయ్యేటువంటి చక్రాన్ని నువ్వు చక్కగా పట్టుకుని, అసలు అందం చూస్తే పెరియాళ్వారు అన్నట్లుగా వడివార్ సోది వలత్తురయం సుడరాజ్యం పల్లాండే. ఆహాహా, చక్రాన్ని పట్టుకున్నటువంటి ఆ చక్రానికి పట్టుకున్న చేతికి కూడా మంగళం చేస్తున్నామని అన్నట్లుగా వలవరుగే ఉడయ్యాయ్. ఆ కుడి చేతిలో చక్రాన్ని ధరించినటువంటి స్వామి, ఓ చక్రధారి. నల్వలైతయ్యాయ్ నల్వలైతయ్యాయ్ తోన్రిన్నయ్యే. ఆయనకిట కయ్యిల్ తిరువారి ఇరందదు అరిందిలన్. చక్కటి వ్యాఖ్యానం. అలాంటి ఆయనకిటండి నా చేతిలో చక్రం ఉంది అన్న మాట మర్చిపోయాట. రక్షించడానికి చేతిలో చక్రం ఉంది. మనకి ఇలాంటి మరుపులు బోళ్ళు వస్తుంటాయి. ఒక వస్తువుని చేతిలో పట్టుకొని అది ఎక్కడ పెట్టామా అని రోజంతా వెతికి అయ్యో చేతిలోనే ఉంది అనుకుంటూ ఉంటాం. ఇది మనకొచ్చే అజ్ఞానం. ఆయనకు అలాంటి అజ్ఞానం కాదు, అవతల వాడిని రక్షించాలనేటువంటి ప్రేమ వల్ల వచ్చిన అజ్ఞానంతో చేతిలో చక్రం ఉందన్నమాట మర్చిపోయాడు. అరిందా నాగిల్, ఒకవేళ గుర్తుందనుకోండి, ఇరంద విడత్తే ఇరందు అత్తై ఏవి కార్యం కొళ్ళలా మీరే. ఈ చక్రం ఉంది, చక్రమా నువ్వు వెళ్ళి ఆ మకరిని చంపేసిరా అని పంపించవచ్చు కదండి. అలా పంపించలేదు. ఆర్తనాదం సవిపట్టవారే, ఆర్తనాదం చెవిన పడగానే, ఆర్తనాదం ఏమని చెవిన పడిందండి? ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ, ఓ శరణాగత మరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే. ఏమి ఏడ్చాడండి గజేంద్రుడు? కుయ్యో కుయ్యో. అందుకే కుయ్యో మర్రు అనే పదాలు మనకి బాగా వచ్చాయన్నమాట. కుయ్యి ఏడుపుతో వచ్చేటువంటి శబ్దం అన్నమాట కుయ్యో అంటే. అది ఆర్తనాదం. అలాంటి ఆర్తనాదం చెవి పట్టవారే, చెవిలో పడిందంటే తన్నై మరందాన్, తనని మర్చిపోయాడు. తనని మర్చిపోవడం అంటే తనని మర్చిపోవడం కాదు, తనకి రక్షించాలి అన్న జ్ఞానం గుర్తుంది. తన చేతిలో చక్రం ఉంది అన్న విషయాన్ని మర్చిపోయాడు. దాన్ని పట్టుకుని ఒకసారి పంపేచ్చు అన్న మాటను మర్చిపోయాడు అన్నమాట. నినైతాலும் ఒకవేళ గుర్తుందనుకోండి, ఇరంద విడత్తిలే ఇరందు దుఃఖ నివృత్తి పన్నవన్నాదు. ఇక్కడి నుంచి అవతల వాడి దుఃఖాన్ని తీర్చడం అనేది ఆయనకి ఇష్టం ఉండదు. ఎందువల్ల? ఆయన ఎందుకు పిలుస్తున్నాడు అక్కడ? చేతిలో కరస్థ కమలం, తొండంలో ఉండేటువంటి కమలాన్ని నీ పాదాల మీద పెట్టాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావనతోటి ఆ గజేంద్రుడు పిలుస్తున్నాడు. అంటే ఏంటనమాట అర్థం? నువ్వు నాకు ప్రత్యక్షం కావాలి, నిన్ను నేను సేవించుకోవాలి. నాహం కళేబరస్య త్రాణార్థం మధుసూదన కరస్థ కమలాన్యేవా పాదయోరర్పితం తవ.
నన్ను నేను రక్షించుకోవడం కోసం చెప్పడం లేదయ్యా. నువ్వు వస్తే నీ పాదాల మీద ఈ పద్మాన్ని పెడదామనుకుంటున్నాను అనే కైంకర్య భావన, ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఆ కైంకర్య భావన తీర్చాలి అంటే ఉన్న చోటనే ఉండి చక్రాన్ని పంపిస్తే సరిపోదు అనమాట. తొజుంగాదల్ కళిరాయిత్, చాలా చక్కటి పదం అండి, వ్యాఖ్యానం అండి. తొజుం కాదల్, కైంకర్యం చెయ్యాలనే ప్రేమ గల ఏనుగు. ఏనుగు ఓ పేరు పెట్టారండి, ప్రేమ గల ఏనుగు. ఏమి ప్రేమ? కైంకర్యం చేయాలనే ప్రేమ ఉన్న ఏనుగు. మామూలుగా ఏనుగులకి గుర్తులు చెప్తారు. ద్విదంతి, చతుర్దంతి, 2 దంతాలున్నాయి, 4 దంతాలున్నాయి. అలా పేరు పెట్టినట్టుగానే ఇక్కడ నంబిళ్ళయ్య గారు దీనికి కాదల్ కళిరు అని పేరు పెట్టారు. ప్రేమ కలిగినటువంటి ఏనుగు, కైంకర్యం చేయాలనే ప్రేమ ఉన్నటువంటి ఏనుగు అనమాట. கையன் திருவாழியுமான అழగు కాణ ఆశై పట్టిరిక్కరనావయత్తు ఇవన్. ఇంకా ఏనుగు చూస్తే చేతిలో చక్రాన్ని ధరించి అలా వచ్చేటువంటి ఆ అందం చూడాలి అని అనుకుంటున్నా అనమాట. అంటే ఎప్పుడు చేతిలో పంచాయుధాలు పట్టుకుంటాడని భర్తలు వారు రంగరాజస్తవంలో అంటారు కదండి. పాదు ప్రణత రక్షాయం విలంబం అసహన్యవ సదా పంచాయుధీయం బిభ్రత్సన శ్రీరంగనాయక. మన రంగనాయకుడు ఉన్నాడే, ఎక్కడున్నావు చక్రమారా, భక్తుడు పిలుస్తున్నాడు అని పిలిచి అది వచ్చేటప్పటికి లేట్ అయిపోతుందని చెప్పి వాటన్నిటిని మోసుకుంటూ తిరుగుతూ ఉంటాట. అవి మనకి కనపడవు, ఆయన సంకల్పంతో రూపాన్ని ధరించి అవి వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటిది ఆ సౌలభ్యం ఉందే, ఒకటి తాను వచ్చి తీరాలి. ఎందుకని? ఈ భక్తుడికి తన దర్శనాన్ని ఇవ్వాలి. రెండవది, దాని చేతిలో ఉన్న పద్మాన్ని తన కాళ్ళ మీద పెట్టేటువంటి కైంకర్యంలో ఆశగల ఏనుగుకి ఆ కైంకర్య ఆశని తీర్చాలి. కాబట్టి ఉన్న చోటనే ఉండలేదు, చక్రాన్ని అతను పంపించలేదు. మనకి సరదాగా సిరికిం చెప్పడు, శంఖ చక్ర యుగమం చేదో ఈ సంధింపడు, ఏ పరివారంబను చీరడు అమృగపతిం పన్నెంపడు. ఎంత బాగా చెప్పారండి. ఆయన కూడా నడు అని ఆజ్ఞాపించాడు. ఆయన కూడా తీసుకుని చక్కలో పెట్టుకునేంత వేగంగా బయలుదేరి వచ్చినటువంటి స్వామి అని. దానికి ఎంత కంగారుగా వచ్చాడు అనేటువంటి దాన్ని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. అది ఇప్పుడు మనం చెప్పుకోవట్లేదు అనుకోండి. ఎలా పరుగు పెట్టాడు అనేది అమ్మ చెప్పిన మాటలు పోతన ఒక మాట అంటాడు. లక్ష్మీదేవి చూస్తోందిట, అరే ఏంటి తను వేంచేయు పదంపు పేర్కొనడు, ఇంట్లోంచి బయటకు వెళ్లే మగవాడు ఇదిగో అలా వెళ్ళొస్తానని చెప్పాలా? అంటే ఎప్పుడు అలవాట్లేదు ఆయనకి. తలుపు దగ్గర పెడతాడు, వెళ్ళిపోతాడు అంతే. వచ్చాక ఓహో ఇందుకు వెళ్ళాడేమో లేదా ఆయన చెప్తే తెలియాలి. అనాథ స్త్రీ జనాలాపములు వినను. ఎంత బాగా రాశారు పోతన గారు. ఆవేళ ద్రౌపది పిలిచినట్లు ఎవరైనా పిలిచుంటారా? ఒకవేళ అనాథ స్త్రీ జనాలాపములు వినను, మృత్యులించర కలు వేద ప్రపంచంబులన్. దొంగలన్నీ అందరూ కూడా వేదవాన్మయాన్ని ఎత్తుకుపోయారా? వాళ్ళ మత్స్యావతారంలో మళ్ళీ వెళ్ళి రక్షించినట్లుగా దర్జానీకము దేవతా నగరిపై దండెత్తను. లేకపోతే ఒకవేళ రాక్షసులందరూ స్వర్గం మీద దండెత్తారా? భక్తులంగని చక్రాయుధుడేడి, ఇది ముక్తాయింపు మరీ అద్భుతం. భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించరు దుర్జనులు. ఏర్రా ఎక్కడ్రాని దేవుడు చూపించని ప్రహ్లాదుణ్ణి అడిగినట్లుగా పాపం భక్తుల్ని ఎవరైనా బాధ పెడుతున్నారా? ఎందుకు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు అని లక్ష్మీదేవి అతలాకుతలం అయిపోతోంది, గాబరా పడిపోతోంది. అడిగేదనని కడువడిజను అడిగిన తను మగుడ నుడువడని నడి ఉడుగను. ఏం రాశారు? గాబరా అంతా డాడా అనే అక్షరాల్లో పెట్టేసి ఆయన చాలా చక్కటి పద్యాలు కూడా రచించారు అని మనం చెప్పుకున్నామే. అందువల్ల అழிப்பான் கையில் பூசவியும் அழியாமே திருவடிகளிலே இடுவித்து கொள்ளுகைக்காக
చేతిలో ఉన్నటువంటి కరస్థమైనటువంటి పద్మాన్ని తామరల వంటి పద్మాల మీద పెట్టడానికి ఇక్కడ 2 పద్మాలు ఉన్నాయండి. ఒకటి ఏనుగు యొక్క తొండంలో చివరి ఒక పద్మం ఉంది. ఆ పద్మం వచ్చి స్వామి యొక్క పాద పద్మాలతో కలవాలి. ఇదో పద్మం, అదో పద్మం. ఈ 2 పద్మాలు కలవాలంటే బయలుదేరి వచ్చి తీరాలి. అక్కడి నుంచి పంపితే ఒక పద్మమే ఉంటుంది, అది పెట్టడానికి ప్లేస్ ఉండదు. కైంకర్య ఆశగల ఏనుగు అనే పేరు దానికి పోతుంది. ఆ కైంకర్యం తీర్చాలి అంటే తను రావాలి. పుళ్ళూరందు తోండినయ్యే సంకల్పత్తుக்கும் ముற்பట్టాయెత్తు తిరువడి వేగమెరుప్పదు. అసలు పాపం ఆ గరుత్మంతుడు ఎంత వేగంగా పెడతాడండి, మనస్సు కంటే వేగంగా పెడతాట గరుత్మంతుడు. అలాంటి వేగం కూడా ఈయన గారికి సరిపోలేదు. అవన్ వేగం పోరామల్ అవనయం వెడెక్కొండిరే వంద వియంగదు. అబ్బాయి నీ స్పీడ్ చాలడం లేదని ఆయన్ని కూడా వదిలేసి వచ్చినంత వేగం. ఇలా అనుకోగానే అలా వచ్చి వాలాడు. తోండ్రినయ్యే ఇడపట్టార్ తామాయి దుఃఖపడేది తాము. ఇక్కడ వ్యాఖ్యానాల్లో ఇదే మనకు ఒక వ్యాఖ్యానం నమ్మిళ్ళయ్య గారిది. ఈ వ్యాఖ్యానానికి రాసిన వ్యాఖ్యానాల్లో మిగిలిన వ్యాఖ్యానాల్లో ఒక అందమైనటువంటి సమన్వయాన్ని ఇచ్చారనమాట. దుఃఖపడినటువంటి వాళ్ళు ఎవరు? ఏనుగా కాదండి, ఆ ఏనుగు యొక్క దుఃఖం తన దుఃఖమే అనుకున్నట్టండి పెరుమాళ్ళు. పిల్లలకి ఏదైనా బాధ, ఓ ముళ్ళు గుచ్చుకుంది, ఓ పడ్డారు దెబ్బ తగిలింది, ఓ రక్తం కారుతోంది, తల్లి హృదయం తనకే అది కలిగినట్లుగా విలవిలవిలలాడిపోతుంది. సరిగ్గా ఇక్కడ ఉపమానం, ఏనుగుకొచ్చినటువంటి కష్టం తనకే వచ్చింది అన్నంత. ఇంకో వ్యాఖ్యానంలో అంతకంటే అద్భుతంగా ఏం చెప్తారు, నమ్మాళ్ళవారు ఆ దుఃఖం తమకే వచ్చినట్లుగా బాధపడుతున్నారు. ఒకటి ఏనుగు దుఃఖం, రెండవది పెరుమాళ్ళ దుఃఖం, మూడవది నమ్మాళ్ళవార్ల యొక్క దుఃఖం. అది మొట్టమొదటిది ఉయర్వరలో తుయరరు సుడరొడి అని ఒక మాట అంటాను చూడండి. ఇతరులందరి దుఃఖాన్ని పోగొట్టాలి, అలా నా దుఃఖాన్ని పోగొట్ట మననే నమ్మాళ్ళవార్లు నా మనస్స నా దుఃఖాన్ని పోగొట్టాలి. పరమాత్మ దుఃఖాన్ని పోగొట్టడం, ఆయనకు దుఃఖం ఏమిటండి మధ్యలో అని అంటే, భక్తుడు కష్టపడితే చూడలేని మాతృ హృదయ సౌలభ్యాన్ని ఆయనకు పడినటువంటి దుఃఖంగా చెప్తారు. రామాయణంలో ఇతరులు దుఃఖపడితే తాను దుఃఖపడతాడు అని చెప్పుకున్నాం కదండి. సరే, అవన్నీ పడు ఏడారు పట్టారు తామాయి తమకు తోతిన పోలే కాను మెరెక్కరదు. ఆ కష్టం ఏదో తమకే వచ్చినంతగా నమ్మాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు. మഴங்காத ஞானமே படையாக திருவாழியை மறந்தான் நினைக்கு அதிலும் மண்ணிய సంకల్ప రూప జ్ఞానత్తయ్యో నినైకిరదు. ఏమండి, ఎందుకు ఆ చేతిలో చక్రం ఉంది అని మర్చిపోయాడు అంటే, గజేంద్ర రక్షణలోని త్వర. మనం ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా వెళ్ళిపోతుంటాం. ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, దువ్వుకుంటున్న దువ్వెన నా తల్లో ఉంటుంది, దాంతో సహా వెళ్ళిపోతాం. అది చూసుకోవడం ఉండదు. అదో పెద్ద విషయమే. అది ఉంది అన్న విషయాన్ని కూడా మనం గుర్తుకు పెట్టుకోము. ఈయన పరిస్థితి కూడా అలాగే ఉంది. చక్రం వచ్చింది, సంకల్పం వచ్చింది, చేతిలో ఉంది, అది ఉందన్న ఐడియా కూడా ఆయనకి లేదు. ఆ జ్ఞానం కూడా అది లేదనమాట. అనేక కార్యంగళిలేవా నిన్నాలం ములిగిపోయున్న మజంగక్కడవదన్నయే పుగర్ పెత్తు. ఎంత కార్య వ్యగ్రుడై ఉన్నప్పటికి కూడా వారా నిన్నుళ్ళ సంకల్ప రూప జ్ఞానమే కరువియాగా. మంచి పదం, కరువియాగా, పరికరంగా, సాధనంగా. 26వ పేజీలో ఫస్ట్ లైన్. చేతిలో చక్రాన్ని సాధనం అనుకోలేదు, తన సంకల్పాన్ని సాధనం అనుకోలేదు. మరి ఏంటి? ఆ సంకల్పం వల్ల రక్షించాలి అనే త్వరనే సాధనం అనుకున్నారు. అందుకనే ఆయన త్వరకి నేను నమస్కారం పెడుతున్నాను అన్నారు పెద్దలందరూ కూడా. తస్మై త్వరాయై నమః అనేటువంటిది. తిరునాభి కమలత్తయ్యై అడియాగ ఉడైతాన సంసారத்தில். ఈ సంసారం ఎలా వచ్చిందండి? తిరునాభి అంటే బ్రహ్మ ఆయన యొక్క నాభి కమలంలోంచి పుట్టి లోకాలన్నీ సృష్టించాడు. కాబట్టి లోక సృష్టికి ఒక పువ్వు కారణం. తొజంబాయార్కు శేషభూతనార్కు మలరులగల్ తొజంబాయార్కు மழுங்காத ஞானமே படையாக அழித்தால் உன் சுடர் சோதி மறையாதே.
ఎంత చక్కటిదో. ఆ పద్మాల్లాంటి పాదాలు కల స్వామి ఈ పద్మాల్లాంటి చేతుల్లో ఉన్న పద్మాన్ని అందుకోవడం కోసం చాలా పరుగు పెట్టుకుని వచ్చాడు. ఒక పద్మాన్ని అందుకోవడం కోసం ఒక పద్మం పరుగు పెట్టుకు వచ్చింది. అంటే ఏనుగు చేతిలో ఉన్నటువంటి పద్మాన్ని స్వామి పాదాల పద్మాల మీద సమర్పించుట అనేటువంటిది ఇందులో వక్తవ్యాంశం, ముఖ్యమైన అంశం. ఇరింద విడత్తే ఇరిందు, దానికి రావక్కర్లేదండి, ఎక్కడున్నాడో అక్కడే ఉండొచ్చండి. సంకల్ప రూప జ్ఞానత్తాలే రక్షితాయాగిల్ చక్రమా, నువ్వు వెళ్ళి చంపిరా అంటే జరిగేదే అయినా ఆనై ఇడర్పట్టు మెడువిన్కరయ్యిలే. ఆ ఏనుగు ఎంత దుఃఖపడుతోందో తలచుకునేటప్పటికి అరై కులయ్య తలై కులయ్య, తల జుట్టంతా చెదిరిపోతోంది, ముడెంతా జారిపోతోంది. ఆభరణాలు ముందుకు వెనక్కి పెట్టుకున్నాడు, వెనక ముందుకు పెట్టుకున్నాడు. ఆ స్పీడ్లో అవన్నీ ఎగిరిపోయి మెడమీకి పడిపోతున్నాయి. ఏది ఏమైపోతోందో తెలియనంత త్వరతోటి ఆయన అరై కులయ్య తలై కులయ్య, అది ఆ స్పీడ్ అన్నమాట. వేగంగా రావడంలో ఆ జుట్టుముడి ఊడిపోవడాలు, వస్త్రం జారిపోవడాలు, ఆభరణాలు ఎగిరిపోవడాలు, ఇది ఉణరత్తి ఎత్తు వందు విழுந்தான். ఈ అసలు రక్షించాలనే మాట తప్ప ఇంకా ఆయనకి ఏవి గుర్తులేవు. వెళ్ళాలి, రక్షించాలి. మనకంటారే పిల్లాడు నూతిలో పడ్డాడంటే తల్లి దూకేస్తుంది నూతిలో. ఇదేమిటమ్మా వాడు పడితే నువ్వు దూకేస్తా, వాళ్ళు రక్షించాలి. రక్షించాలంటే నువ్వు చాడో చాంతాడో పట్టుకునేది ఏదో చేసుకునే వెళ్ళక అవన్నీ ఆలోచనకి రావు. వాడు పడ్డాడు బావిలో, నేను పడిపోయి వాడిని రక్షించాలి అన్నట్లుగా ఈ సంసారంలో గజేంద్రుడు బాధపడుతున్నాడు. వాణ్ణి రక్షించడానికి ఆయన కూడా ఈ సంసారంలోకి దూకి వచ్చేశాడు. ఎంగర నిరవధిక తేజస్సెందదే ఎండ్రో మరయ్యాదే ఎండ్రైదకు మరయ్యం ఎన్నో సిత్తాళ్ కొండాన్ వార్తై. సిత్తాళ్ కొండాన్ అనేటువంటి ఆయన ఒక అరయ్యర్ అన్నమాట, గానము చేసేటువంటి వారు. మీకు తెలుసు అరయ్యర్ గానం, పొడుగ్గా కిరీటాలు, డ్రెస్సు, చేతిలో తాళాలు, భుజాలకు అవి పెట్టుకుని శ్రీరంగంలో చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అప్పట్లో ఈ పాసురం చదువుతూ చివరికి వచ్చేటప్పటికి ఈ పాసురాన్ని సుడర్ జ్యోతి మరయ్యాదే అని చెప్పి చేతులు ఇలా అంటారు. అలా అనేటప్పటికి పాడేవాళ్ళు మరయ్యాదు అని వీళ్ళు సమాధానం మరయ్యం. అవును, ఆ గొప్పతనానికి తక్కువే అని వీళ్ళు సమాధానంగా పాడతారండి. ఈ 10 వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు మనకి చూస్తే ఈ సంప్రదాయం మనకి తెలుస్తుంది. ఏమిటి ఇక్కడ, నువ్వు అలా చేయడం వల్ల నీ కీర్తిని పొగడాలి అంటే నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు చూపించే దయని పొగడ్డం, మేం పొగడ్డం అనేది నీ తేజస్సుని మాపివేయదా అని వాళ్ళు పాడతారు. మాపేస్తుంది అని వీళ్ళు సమాధానం చెప్తారు. ఆ పాట సమన్వయం అరయ్యర్ గానంలో అలా ఉంటుంది అని సిత్తాళ్ కొండాన్ అనేటువంటి మహానుభావులు మనకి చెప్పారు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తూ చాలా గజేంద్ర మోక్షంలో ఉండేటువంటి త్వరని ఇందులో 3 విషయాలు చెప్పారు. ఉన్న చోట నుంచే రక్షించవచ్చు, చంద్రాన్ని రక్షించవచ్చు, సంకల్పంతోటే రక్షించవచ్చు. కానీ అలా చేస్తే ఈ భక్తుడి యొక్క కైంకర్య కోరిక తీరదు. చేతిలో ఉన్న పద్మం పాద పద్మాల మీద సమర్పించడం కుదరదు. ఎందుకంటే ఈ ఏనుగు అసలే మరి ఏమండి, అక్కడ ఒక సంశయం వస్తుంది. పద్మం తీసింది 1000 సంవత్సరాలు పోరాడింది అని మనకి ఏదో సంవత్సరాల కాలం ఇచ్చారు. 1000 సంవత్సరాలు పద్మం అలాగే ఉందా, వాడిపోలేదా, పడిపోలేదా, దానికి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే ఇది మామూలు గజం కాదండి, కాదల్ గజం అని పేరు పెట్టారని చెప్పుకున్నాం కదా. ప్రేమ జలాన్ని అలా పంపిస్తోంది దానిలోకి. ఆ ప్రేమ జలంతో పుష్పం ఎప్పుడూ వికసితమై ఉంది. అద్భుతమైనటువంటి అర్థం అండి.
నీళ్లు లేకపోతే పద్మం ఉండదు. ప్రేమ అనే నీటిని ఆ పద్మంలోకి పంపించడం వల్ల 1000 సంవత్సరాలైనా పద్మం వాడకుండా అలాగే ఉంది అని ఒక చక్కటి సమన్వయాన్ని కూడా మనకి అందించారు. అంటే ఇక్కడ ఆర్తత్రాణ రక్షణలో పెరుమాళ్లకు ఉండేటువంటి త్వరని ఆయన చక్రాయుధుడైన, ఆయన గరుడ వాహనారూఢుడైన, ఆరున్నిటినీ పక్కన పెట్టి త్వరతో తాను వచ్చి గజేంద్రాడ్వాన్ని అనుగ్రహించిన వృత్తాంతాన్ని నమ్మాళ్వార్లే 9వ పాసురంలో అద్భుతంగా చెప్పారు. మழுங்காதவையினுடைய சக்கர நல்வலத்தையாய் தொழும் காதல் களிரளிப்பான் புல்வூரந்து தோன்றினையே மழுங்காத இனமே படையாக மலருலகில் தொழும்பாயார் களைத்தால் உன் சுடர் சோதி மறையாதே. தேவேசம் கோலநாதம் నత్తహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరోయోగి భట్టారకౌ చ గోవిందం కూరనాదేన చ సహ కురు కేశేందు సింధం యతీంద్రం మాలాదృద్యామునార్యౌ మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాల్ சேனை முதலி செடகோபன் நாதமுனி சீரையக் கொண்டார் மணக்கால் ரம்பி சென்ற மாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார்க்கு அம்பாமி திராசர் கோவிந்தர் கூரே சர்பட்டர் வேதாந்தமணி திருகண்டர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழலித்தற்கே எந்த மாதவர் கற்பனாபரிவரருளாளர் திருவடியொன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே. नमोस्तु देवराजाय चतुर्ग्राम निवासिने रामानुजार्य दासस्य सुताय गुणशालिने नमः श्रीशैलनाथाय कुन्ती नगर जन्मने प्रसादलब्ध परम प्राप्य कैङ्कर्यशालिने श्रीशैलेश दयापात्रं देवत्यादि गुणार्णवं यतीन्द्र प्रवणं वन्दे रम्यचामातरं मुनिं வாழி திருவாய் மணிப்பிள்ளை மாதக வாழ்வாழும் மனவாழ மாமுனிவன் ஆழியவன் மாறம் திருவாய் மணிப்பருளை மாநிலத்தோர் தேரும் வடிவுரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா பிராப்தாகில திரவிட வேத ரகசிய ஜாத்தம் ஸ்ரீ கௌதமன்வயஜம் ஆசிரித பாகதேயம் கோபாலதேசகமம் சரணம் பிரபஜ்யே கௌசிகான்வய சஞ்சாத்தம் వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లుమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.